ఉద్యోగాలు. తెలంగాణలోని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ విడుదలవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పటికీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతర జరగనుంది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. పోలీస్ శాఖలో మరోసారి నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉండొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎందుకంటే ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరగడంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ 934 కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సిఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి పని అనుభవం కూడా ఉండాలి. 50 ఏళ్లలోపు వయసు వారు అర్హులుగా పేర్కొంది. భువనేశ్వర్, దుర్గాపూర్ తదితర ప్రాంతాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్టును బట్టి నెలకి 40,000 నుంచి 1.7 లక్షల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు, మాజీ సైనికుల వర్గాలకు చెందిన వారు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి గడువు వచ్చే నెల మే 8వ తేదీ వరకు ప్రకటించారు. ఉద్యోగాలు. తెలంగాణలోని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ విడుదలవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పటికీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతర జరగనుంది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. పోలీస్ శాఖలో మరోసారి నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉండొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎందుకంటే ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరగడంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ 934 కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సిఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి పని అనుభవం కూడా ఉండాలి. 50 ఏళ్లలోపు వయసు వారు అర్హులుగా పేర్కొంది.
భువనేశ్వర్, దుర్గాపూర్ తదితర ప్రాంతాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్టును బట్టి నెలకి 40,000 నుంచి 1.7 లక్షల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు, మాజీ సైనికుల వర్గాలకు చెందిన వారు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి గడువు వచ్చే నెల మే 8వ తేదీ వరకు ప్రకటించారు. ఉద్యోగాలు. తెలంగాణలోని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ విడుదలవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పటికీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతర జరగనుంది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. పోలీస్ శాఖలో మరోసారి నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉండొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎందుకంటే ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరగడంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC స్టీల్ లిమిటెడ్ 934 కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, BE, డిప్లొమా, ITI, PG, CA, MA, MBA, PGDM ఉత్తీర్ణత సాధించి పని అనుభవం కూడా ఉండాలి. 50 ఏళ్లలోపు వయసు వారు అర్హులుగా పేర్కొంది. భువనేశ్వర్, దుర్గాపూర్ తదితర ప్రాంతాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్టును బట్టి నెలకి 40,000 నుంచి 1.7 లక్షల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు, మాజీ సైనికుల వర్గాలకు చెందిన వారు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి గడువు వచ్చే నెల మే 8వ తేదీ వరకు ప్రకటించారు. ఉద్యోగాలు. తెలంగాణలోని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ విడుదలవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పటికీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతర జరగనుంది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. పోలీస్ శాఖలో మరోసారి నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉండొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎందుకంటే ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరగడంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ 934 కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సిఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి పని అనుభవం కూడా ఉండాలి. 50 ఏళ్లలోపు వయసు వారు అర్హులుగా పేర్కొంది. భువనేశ్వర్, దుర్గాపూర్ తదితర ప్రాంతాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్టును బట్టి నెలకి 40,000 నుంచి 1.7 లక్షల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు, మాజీ సైనికుల వర్గాలకు చెందిన వారు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి గడువు వచ్చే నెల మే 8వ తేదీ వరకు ప్రకటించారు.